హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. గుడ్ మార్నింగ్. ఈరోజు మాకు స్కూల్లో ఆకుకూర పప్పు అండి. ఆకుకూర కోసుకుందామని వచ్చాను. చూడండి, ఒకే ఒక డబ్బాలో ఇదిగో చిన్న చిన్న డబ్బాలండి. చిన్న చిన్న డబ్బాల్లో ఇలాగ ఒక్కొక్క చెట్టు పెట్టుకున్నానండి. ఒక్కొక్క చెట్టు పెట్టుకుంటే చూడండి ఎంత ఆకుందో చూడండి. ఒకసారి చూడండి ఎంత ఆకుందో. ఒకే ఒక చెట్టుకి ఎంత పెద్ద అవుతుందో. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇలా డబ్బాల్లో పెట్టుకుంటే ఎక్కువ వస్తుందండి. అంతేగాని ఒక్కసారి వేస్తే మాత్రం అస్సలు రావట్లేదు. దీంట్లోనే చూడండి, ఇది కాలర్, దాంట్లోనే కరివేపాకు వేసాను. ఒకసారి చూడండి, కాలర్ డబ్బాల్లోనే ఇలాగ నేను చిన్న చిన్న డబ్బాల్లో పెట్టుకుంటానండి. ఎంత బాగుందో చూడండి. దీంట్లోనే మిరప చెట్లు కూడా పడ్డాయి, అవి అలాగే ఉంచాను. మిరప చెట్లు కూడా చూడండి ఎలా వచ్చింది, కాయలు చక్కగా వచ్చింది మిరపకాయలు. చూడండి, ఈ చెట్టు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఒకసారి. చెట్టు నిండా కాయలేనండి, చెట్టు నిండా కాయలే. పచ్చిమిరపకాయలు ఎంత పెద్ద పెద్దయో చూడండి. ఎప్పటి నుంచో నేను అనుకుంటున్న పెద్ద పెద్ద కాయలు అయితే దొరికితే బాగుండు విత్తనం అనుకున్నాను. చక్కగా చూడండి ఎంత బాగుందో చూడండి. ఎన్ని కాయలు ఉన్నాయో. రోజు కోస్తున్నానండి స్కూల్కి అవసరమైనవి. ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. దాదాపు 15-20 చెట్లు వేసానండి. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి.